శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 8, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం. వసంత ఋతువు కృష్ణపక్షం రేవతి కార్తె. షష్ఠి రాత్రి 7 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం మూల. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 44 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. సంతాన విద్య విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు. వృషభ రాశి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు కొన్ని అవార్డులు రావచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. మిథున రాశి. వృత్తి ఉద్యోగాల పరంగా మీ వ్యక్తిగత రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది. మీ నిర్లక్ష్యం వలనే జరుగుతుంది. కర్కాటక రాశి. మీ వైరి వర్గానికి కొమ్ము కాస్తున్న వారు బలహీనపడడం మీకు అయాచిత వరంగా మారుతుంది. వాహన సౌఖ్యం. సింహరాశి. ఆర్థిక పురోభివృద్ధి, పొదుపు మొదలగు అంశాల నామమాత్రంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు కలవు. కన్యారాశి. మహోన్నతమైన పనులు సాధించుకోవడానికి ముఖ్య వ్యక్తుల సహకారం అవసరం లేదని నిరూపిస్తారు. తులారాశి. అప్రయత్నంగా పనులు చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్త్రలాభం. వృశ్చిక రాశి. స్థిరాస్తి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. కొత్త పెట్టుబడులకు తగిన సాయం అందుతుంది. ధనస్సు రాశి. పరిశ్రమలు, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. శత్రువులు సమస్యలు సృష్టించినా అధిగమిస్తారు. మకర రాశి. కాంట్రాక్టులు లభిస్తాయి. విదేశాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. రుణాలు తీరుస్తారు. కుంభరాశి. కార్యాలయంలో ఉన్నతాధికారులు మీ సేవలను, పరిజ్ఞానమును వినియోగించుకుని లాభపడతారు. మీనరాశి. ఊహించని రీతిలో అవకాశాలు దగ్గరకు వస్తాయి. సద్వినియోగం చేసుకోండి. ప్రయాణాలు లాభిస్తాయి. నమస్కారం.